శబరిమల ధ్వజస్తంభంలో గుర్రం ఎందుకు ఉంటుంది? దాని విశిష్టత ఏంటి అంటే స్వామివారి యొక్క వాహనం గుర్రం వాహనం అంటారు. తురగ వాహనం సుందరాననం వరహదాయుతం వేదవర్ణితం. స్వామివారి యొక్క వాహనం గుర్రం వాహనం కాబట్టి తురగ వాహనం. అందుకని ధ్వజస్తంభంలో ఈ యొక్క గుర్రం ఉంటుంది స్వామివారి యొక్క వాహనం కాబట్టి. కట్టుకున్న భార్య ప్రెగ్నెన్సీతో ఉంటే మాల వేసుకోవచ్చు. ఒక భార్యనే కాదండి, ఆ ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉంటే ఎవరు మాల వేసుకోవచ్చు, ఎవరు మాల వేసుకోకూడదు అంటే భార్య ప్రెగ్నెన్సీ ఉండగా భర్త మాల వేసుకోకూడదు ఒకటి. ఎందుకంటే ఆవిడ దీక్షనే ఉంది, ప్రెగ్నెన్సీ అనే ఒక దీక్ష. మన ఇంట్లోనే మనకంటూ అమ్మవారు రాబోతున్నారు కాబట్టి అక్కడ భర్త యొక్క అవసరం చాలా ఉంటుంది ఆ భార్యకు. ఖచ్చితంగా భర్త కూడా ఆమెతో పాటు కలిసి దీక్ష చేస్తున్నట్టే కలిసి ఉండాలి. తర్వాత ఆ ఇంట్లో ఇంకెవరైనా మాల వేసుకోవచ్చా అంటే 7 నెలల లోపు ఉన్న 6 నెలలు దాటిందంటే ఇంకెవరు వేసుకోకూడదు. ఎందుకంటే 7వ నెల వచ్చిందంటే పిండానికి ప్రాణం వచ్చేస్తుంది కాబట్టి ఎనీ టైంలో డెలివరీ అవుతుంది కాబట్టి 7 నెలల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మాల వేసుకోవచ్చు, భర్త వేసుకోవడానికి లేదు. స్వామి మాకు కొత్తగా పెళ్ళి ఎంగేజ్ అయ్యిందండి, దీక్ష తీసుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అనే సమయంలో వీడు దీక్షను కాన్సన్ట్రేట్ చేసే బదులు వాడు ఫియాన్సీనే కాన్సన్ట్రేట్ చేస్తుంటాడు. ప్రతిరోజు ఆమెతో మాట్లాడడం, ఇక్కడ పూజ చేస్తున్నాను ఇది చేయడం. అప్పుడు అక్కడ బ్రహ్మచర్యం ఎక్కడ ఉంటుంది? రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలే కదా అందరూ తీసుకున్నారు. వాడికి అయ్యప్ప కంటే ఆ అమ్మాయితో గొప్పలు చెప్పుకోవడమే సరిపోతుంది. కాబట్టి పెళ్ళి ఫిక్స్ అయిందా, పెళ్లి చూపులు అయిపోయి కన్ఫర్మ్ అయిందా, పెళ్లి చేసుకొని 1 year ఆగి తర్వాత చేసుకోండి. అయ్యప్ప ఎక్కడ పారిపోడు, శరణమయ్యప్ప. అండి పూజ సమయంలో షర్ట్ ఇప్పడం అంటే ఎలా ఉంటుంది అంటే అండి, చక్కగా అందరూ ఒకటే, పేద లేదు రాజు లేదు ఎందు లేని అద్భుతం. ఇప్పుడు మనమే రకరకాల షర్ట్స్ వేసుకొని ఉన్నాం కదా, పట్టు వేసుకోవచ్చు, ఒకరు జీన్ వేసుకోవచ్చు, ఇంకొకరు వేసుకోవచ్చు. కానీ ఈ యొక్క అయ్యప్ప దీక్షలో నల్ల డ్రెస్ అందరూ కూడా సమవంతో అయ్యప్ప ఉన్నాడు, ఆ మాల, ఈ మాలలో ఉన్న స్వామి నిన్ను చూస్తాడు, ఆ మాలలో ఉన్నటువంటి స్వామి నన్ను చూస్తాడు అంటే దాన్ని ఆ స్వామి వారిని ఒకరు కలిసి చూసేదాన్ని ఈ యొక్క దీక్షలో ఉన్నప్పుడు ఆ యొక్క మర్యాద, దాని వాల్యూ అడిషన్ అంటారు. కాబట్టి ఈ షర్ట్ ఇప్పడంలో అది ఒక సిస్టమ్ అంతే. జనరల్గా అంగవస్త్రాన్ని నడుము కట్టేసుకొని షర్టు లేకుండా భోజనం చేయడం అనేది శాస్త్ర ప్రమాణం. శరణమయ్యప్ప. మాలలో ఉన్న వాళ్ళందరూ షాంపూ సోపులు ఇవన్నీ వాడచ్చా, తలస్నానమే చేయాలా అని అంటే ఏమండి, ఇప్పుడు ఉన్నటువంటి షాంపూలు సోపులు అంతా కూడా ఎగ్గుతో కలిసినటువంటి కెమికల్తో, ఆ కండిషనర్ అంటారు కదా, అవన్నీ ఎగ్గుతో తయారవుతుంది కాబట్టి అవన్నీ కూడా నిషిద్ధం అండి. అందుకనే హెర్బల్ షాప్, ఆయుర్వేదిక్ షాప్లో పంచగవ్యంతో కూడినటువంటి సబ్బులు అవన్నీ కూడా ఉంటాయి, అవి దాంతో వాడండి. మీరు వాడుతున్న బట్టలు కూడా దాన్ని పెట్టేసుకోండి, లేకపోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే అండర్ ఆర్మ్స్కి అన్నిటికీ తగిలి ఉంటుంది కాబట్టి మన వస్త్రాలని కూడా ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. సున్నిపిండి వాడండి లేదా పంచగవ్యంతో కూడినటువంటిది వాడండి. శరణమయ్యప్ప. తలస్నానమే చేయాలి. అయ్యప్ప పటానికి నిమ్మకాయలు వేస్తారు కదండి, అంటే ఏదైనా వేసచ్చు. పుష్పించిన ప్రతి పుష్పం శ్రీవారి పాదసేవకి అన్నారు. పండ్లతో వేస్తారు, కొంతమంది చెర్రీస్తో వేస్తారు, కొంతమంది నిమ్మకాయతో వేస్తారు, కొంతమంది ఖర్జూరంతో వేస్తారు, కొంతమంది ఏలకతో వేస్తారు. దేంతోనో వేయండి కానీ భక్తితో వేయండి. అలా ఏం లేదండి. అక్కడ ఏమవుతుంది అని అంటే అండి, పూజ చేసేవాళ్ళు ఒక పతీత వస్త్రం ధరిస్తే మంచిదని ఉంది, అంతేకాని ఇట్స్ నాట్ అ రూల్. ఏ వస్త్రమైనా ధరించవచ్చు, ఆ వస్త్ర ధారణలో కాదు, పూజలో ముఖ్యత్వం కావాలి. మంచి ప్రశ్న ఇది, ఇంకా నువ్వు అడగలేదని అనుకుంటున్నా. ఏమంటే పడి పూజ చేయగానే ఇట్లా వాళ్ళు నడుముకున్నటువంటి టవల్ ఇట్లా అడ్డంగా పెట్టేసేస్తారు. ఒక్కసారి అలా పెట్టచ్చా అని ఒక్కసారి అడుగుతున్నారు. ఆ పడి పూజ అంటే మన యొక్క షర్ట్ వేసుకున్నాం కదా మనము, ఈ షర్ట్ను ఒకసారి స్మెల్ చేయండి, ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. అందులో ఆ టవల్ నడుముకాయ కదా కట్టుకుంటాం, ఒకసారి ఆ టవల్ తీసి వాసన చూడండి ఎలా ఉంటుందో, ఎంత ఘోరంగా ఉంటుందో. స్వామికి పెట్టే పవిత్రమైనటువంటి నైవేద్యాన్ని మీ నడుముకున్న టవల్ తీసుకొచ్చి పెట్టి ఆ స్వామి ముక్కు మూసుకొని తినాలా? ఎవరు చెప్పారు? మీరు అలా టవల్ అడ్డం పెట్టకపోతే ఆయన తినడా? మళ్ళీ మీరందరూ కూడా తింటారు కదా, మీరు కూడా స్వామి స్వరూపులే కదా, మరి అందరూ తినాలంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టవల్ వేసి తినాలి. అలా తినాలా? ఎక్కడన్నా ఉందా? ఒక దేవాలయ గర్భాలయంలో ఒక విశిష్టత ఉంది ఆ నైవేద్యానికి, అలాగే చేయాలని ఒక రూల్ ఉంది. కాబట్టి నైవేద్య సమయంలో నైవేద్యం చేయాలి. ఏమండి మనం పడిపూజ సమయంలో ఒక్కొక్కసారి పడిపూజ ఆనందంగా జరుగుతున్నటువంటి ఒక సమయంలో 12 దాటుతుంది. 12 దాటగానే నెక్స్ట్ డే వచ్చేస్తుంది అని అంటారు, అప్పుడు తినొచ్చా? ఇది ప్రశ్న. ఏమండి ఎవరైనా 12ంటికి నెక్స్ట్ డే వచ్చిన తర్వాత మీరు స్నానం చేసి మీ ఉద్యోగం వ్యాపారం ఏమైనా చేస్తారా, లేదా 12 తర్వాత పడుకుంటారా? మన యొక్క హైందవ సంప్రదాయ ప్రకారం సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకే ఒకరోజు కాబట్టి మనం పూజలో ఉండి, బాగా గుర్తుపెట్టుకోండి, మనం పూజలో ఉండి ఆ ప్రసాదం తినకుండా వస్తే ప్రసాద ధిక్కరణ. కాబట్టి మీకు అరగలేదా, ఒక పండు తినండి, కొంచెం తీర్థం తీసుకోండి, కానీ తీసుకోకుండా మాత్రం రాకండి, తప్పేం లేదు. శరణమయ్యప్ప.
చెప్పాను కదా, మొదటి ప్రశ్నలో చెప్పాను, మకర సంక్రాంతి రోజే వెళ్ళాలంటే పుట్టినందుకు ఒక్కసారైనా వనయాత్ర చేయాలి, జ్యోతి దర్శనం చేయాలనేది ఒక లెక్క ఉంది. ఆ ఒక్కసారి వెళ్ళండి, వీలున్నప్పుడంతా కూడా శబరిమలకి వెళ్ళండి, వెళ్ళే తీరాలి, రూల్ అంటూ ఎక్కడా లేదండి. తిరువాభరణం అంటే ఏంటి? మనం ఇంతకుముందు ప్రశ్న అడిగాం. స్వామివారు వనయాత్రకు వెళ్ళిపోతాను అని అంటే అప్పుడు పందల రాజావారు అన్నారు, ఈ రాజ్యాన్ని చూసుకుని అంటే నేను ఒకరోజు రాజుగా ఉంటాను, నా ఆభరణాలన్నీ ఇస్తాను. దాన్ని తిరు అంటే రెస్పెక్ట్ అని అర్థం, రెస్పెక్టబుల్ ఆభరణం అంటారు, తిరువాభరణం అంటారు. ఆ ఆభరణాన్ని పందల రాజా వారు స్వయంగా మకర సంక్రాంతి రోజు తీసుకొస్తారు. తంత్రి వర్యులు దాన్ని అలంకారం చేసి జ్యోతిగా హారతి ఇస్తారు. ఆ హారతిని తీసుకుపోయి ఆ కొండ మీద అలా చూపిస్తూ ఉండగా అక్కడ కొండ మీద ఉన్నటువంటి ట్రైబల్స్ అందరూ స్వామివారికి మంగళహారతి ఇస్తారు, 3 సార్లు తిప్పుతారు. అదే జ్యోతి, మకర జ్యోతి. తిరువాభరణం అంటే స్వామివారు అలంకరించుకున్న ఆభరణం, జ్యోతి అంటే ఆ భక్తులు ఇచ్చే ఒక హారతిని జ్యోతి. శరణమయ్యప్ప.